ఏపీ పరిపాలనలో తన మార్కుతో పాటు మార్పు కూడా చూపించాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో చూపిస్తూ ఇప్పటికే 5 నిర్ణయాలు తీసుకున్నారు. 5 హామీల అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ నిర్ణయం వెలువడిన తర్వాత అమలుకు జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు సమగ్ర కసరత్తు జరగాలని, ప్రణాళిక కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని అమలు చేసేందుకు నిర్దిష్ట కాల పరిమితితో వేగంగా అడుగులు వేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. పాలనపై కొత్త ప్రభుత్వం మార్కుతో పాటు మార్పు కూడా కనిపించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రకటించినట్లుగానే ఆయన ప్రక్షాళన కూడా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనతో పని మొదలుపెట్టారు. టీటీడీ ఈవోగా 2 సంవత్సరాల నుంచి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ మరెవరిని రానేకుండా అధికార పార్టీతో అంటగాగుతున్న ధర్మారెడ్డిని తప్పించారు. ఆయన వారం రోజుల పాటు ఇప్పటికే సెలవుపై వెళ్లగా ఆయన స్థానంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించాలని దేవాదాయ శాఖకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు సీఎం కసరత్తు ప్రారంభించారు. సీఎంఓతో పాటు సీఎస్, డీజీపీలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించారు. వైసీపీతో అంటగాగిన వారిని, జగన్ కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీకి, కేడర్ కి కూడా సమయం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. కార్యకర్తలకు, నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 2014లో పార్టీ గెలిచిన తర్వాత పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండి చంద్రబాబు పార్టీకి సమయం ఇవ్వలేకపోయారు. ఈసారి నిర్దిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలనే విషయంలో స్పష్టంగా ఉన్నారు.